హాయ్. ఈరోజు నా హోమ్ టూర్ చూపిస్తున్నాను. నా ఇల్లు ఈ విధంగా ఎన్ని పాతగా పడి ఉన్నాయి చూడండి. వంటలు చేసి ఆ విధంగా పడిపోతుంటాయి. ఎన్నిసార్లు కడిగినా ఎన్నిసార్లు చేసినా ఈ విధంగా ఉంటుంది. ప్రతిరోజు ఇది అంతా వాష్ చేస్తాను, అయినా కూడా ఆ విధంగా వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తయారు చేస్తాం కదా, అందువల్ల ఇంకా ఈ విధంగా అంతా ఇప్పుడు క్లీన్ చేయాలా. నైట్ అంతా ఇట్లా క్లీన్ చేసి మళ్ళీ పొద్దున కల్లా ఈ విధంగా రెడీ చేసేస్తాను. నా కిచెన్ రూమ్ ఇది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టానండి. ఇలా ఫ్రిడ్జ్ పెట్టాను ఇక్కడ. ఆ తర్వాత ఇది ఉంది. ఇంకా ఇక్కడ వచ్చి ఐబ్రోస్ చేయాలన్నమాట. నేను బ్యూటిషియన్ వర్క్ చేస్తున్నాను. అంటే కస్టమర్లు అప్పుడప్పుడు వస్తుంటారు. ఆ టైంలో వచ్చి ఇలా ఈ చైర్లో కూర్చోబెట్టేసి ఐబ్రోస్ చేసేస్తుంటాను. మిగతా వచ్చి ఇదంతా నా రెంట్ ఇల్లు అండి. ఇది సొంతం కాదు, బాడుకుంటున్నాను. మై రెంట్ హౌస్, నాట్ ఓన్ హౌస్. ఇంకా ఈ ఇంట్లో ఇక్కడ ఇది నా పూజా గది అన్నమాట. ఇక్కడ నేను పూజ చేసుకుంటుంటాను. ఆ తర్వాత ఇది వచ్చి ఫేషియల్ చేస్తాను టేబుల్ మీద. ఇలా అలంకరించి పెట్టుకుంటాను అందంగా ఉంటుందని. ఎవరైనా వచ్చినప్పుడు ఆ దిండ్లు తీసేసి ఇంకా ఇక్కడ పండబెట్టేసి ఫేషియల్ చేస్తుంటాను. ఇంకా ఈ విధంగా పెద్ద అద్దంలో అంత కష్టంతో చూసుకోవడానికి పెద్ద అద్దం అమర్చడం. ఇంకా బ్యూటీ పార్లర్కి సామాన్లన్నీ ఇలా అన్నీ ఇందులో పెట్టేస్తుంటాను. రకరకాల సామాన్లు అవన్నీ బ్యూటీ పార్లర్కి సంబంధించినవి. అవన్నీ రకరకాల పొళ్ళు, ఫేస్ మ్యాకులు అన్నీ ఉన్నాయి దీనిలో. ఇంకా సామాన్లు పూర్తిగా సరిపడవు, ఇక్కడ అల్మారాలు లేవని చెప్పి ఇలాంటి వాటిల్లోనే అన్నీ పెట్టేస్తుంటాను. ఇదంతా బ్యూటీ పార్లర్ సామాన్లే అండి ఇవన్నీ. ఇంకా స్థలం నాకు లేదు కాబట్టి ఈ విధంగా పెట్టేసుకుంటాను అంత లోపలే. ఇంకా ఇది ఒకటి హాల్, చిన్నది అన్నమాట. ఇలా కూర్చోబెట్టేసుకుంటాను. ఎవరైనా వచ్చినప్పుడు ఈ పక్క సోఫా కానీ దివాన్ కాట్ కానీ వేయలేదు నేను. వేసి ఉంటే సరిపోయిండు, కానీ ఏం చేద్దామండి, ఇల్లు చిన్నదని చెప్పి వేయలేకపోతున్నాను, అందుకని వేయలేదు. ఏదో దేవుని దయవల్ల మీ అందరి సబ్స్క్రైబర్స్ అయిపోయి నాకు నా ఛానల్ మోటివేషన్ అయినప్పుడు, సక్సెస్ అయినప్పుడు, నేను యూట్యూబ్లో ఆ యూట్యూబ్ వల్ల నాకు ఏదైనా లాభం కలిగినప్పుడు అప్పుడు మాత్రమే నేను అన్నీ కొనగలుగుతానండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను రెంట్ హౌస్లో ఉన్నాను. చాలా కష్టాల్లో బాధల్లోనే ఉన్నాను. ఏం చేయాలో అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. అట్లా అన్నమాట. మీరందరూ నాకు సహకరించాలి. నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సహకరించండి. మీరందరి సబ్స్క్రైబర్తో, మీరందరి వ్యూస్తో నేను కూడా బతకాలనుకుంటున్నాను అండి. నేను ఒక్కదానే కష్టపడాలా, ఇదంతా చూసుకోవాలా. ఇక్కడ కొద్దిపాటి చెట్లు పెట్టుకున్నానండి. ఇలా చెట్లు కొద్దిగా పెంచుకుంటున్నాను సంతోషంగా. అబ్బా, క్లీన్ చేసేసానండి నా కిచెన్ టూర్. ఇప్పుడు నీట్గా అయిపోయింది. హాయిగా రావడానికి సుఖంగా అనిపిస్తుంది. ఇప్పుడు నీట్ చేసేసి ఉంటాయి. ఇప్పుడు ఎక్కడంతా సర్దేశాను, క్లీన్ చేసేసాను. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.